కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఓడిస్తే మరొక భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, ఈరోజు అబద్ధాల పాలన, గాడిద గుడ్డు పాలన ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఈ 5 నెలల్లో ఏమీ మార్పు రాలా. ఇంకా 1వ తారీఖున ఉద్యోగాల జీతాలు ఇస్తున్నారట. ఎక్కడ ఇస్తున్నారో నాకు అర్థం కాదు. చాలామంది ఉద్యోగస్తులు ఈరోజు ఆందోళన చేస్తూ ఉంటే జీతాలు రావటం లేదని అడ్వర్టైజ్మెంట్లో మాత్రము 1వ తారీఖున ఇస్తుందని చెప్పుకుంటున్నాడు. తెల్ల రేషన్ కార్డుల జారీ అన్నాడు. ఇందులో మార్పు మొదలైంది. తెల్ల రేషన్ కార్డుల జారీ ఈరోజు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని మెట్రో పిల్లర్స్ మీద హోర్డింగ్స్ ఇవన్నీ. ఒక్క కార్డు అయినా ఇచ్చాడు అడుగుతా ఉన్నాను. సింగిల్ కార్డ్ ఈ 5 నెలల్లో ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తున్నట్టు చెప్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. సింగరేణి కార్మికులకు 1 కోటి బీమా. నేను రోజు ఫోన్ చేసి అడిగాను సింగరేణి కార్మికులకు, ఎక్కడుంది సార్ 1 కోటి బీమా? అసలు ఏ బీమా లేదంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ అడు ఉన్నది పోయింది ఆర్టీసీ కార్మికులకు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఏ ఒక్క సంఘానికైనా ఇచ్చారు అడుగుతాను. ఇప్పటికైనా ఒక్క సంఘానికి పోని. ఎట్లా మీరు ఇంత భయంకరంగా హోర్డింగ్స్ పెట్టుకుంటారు? మహిళలకు 10 లక్షల ప్రమాద బీమా ఎవరికైనా ఇప్పటికైనా ఆ బీమా సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇచ్చారా? ఇంకొకటి 100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు. అలా హోర్డింగ్ ఇక్కడ మన ఎదురుగా పిల్లర్స్ మీద పెట్టారు. 5 గ్యారంటీలు అమలు అయిపోయిందట. ఆయన నిద్రలో అయిపోయిందో నాకు అర్థం కాదు. కలలు కంటున్నారేమో తెలియదు. లేకపోతే ఈరోజు గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు చేతులలో. హోంగార్డులకు, జర్నలిస్టులకు మీకు 5 లక్షల బీమా ఇచ్చారండి. అయిపోయిందా? మీకు 5 లక్షల బీమా అయిపోయిందా? నేను రాసుకున్నాడు. ఆయన హోంగార్డులకు, జర్నలిస్టులకు 5 లక్షల బీమా ఇచ్చినట్టు రాసుకున్నాడు. ధర్నా చౌక్ పునరుద్ధరణ ఇంతకంటే ఇంకెవరుంటా? హైకోర్టే ధర్నా చౌక్ పునరుద్ధరించాలని ఆదేశించింది. ధర్నా చౌక్లో కాంగ్రెస్ పార్టీ రాకముందే ధర్నాలు చేస్తున్నాం. కేసీఆర్ మీద ప్రజలు జయించారు. కేసీఆర్ నియంతృత్వం మీద, కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి తీర్పు తెచ్చుకున్నారు. ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. ఈయన కొద్ది ఏం పునరుద్ధరించాడో చెప్పాలా. హైదరాబాద్ అభివృద్ధి రాసిండు 58,000 కోట్లతో మూసి అభివృద్ధి. ఎక్కడ జరిగిందో 58 కోట్లైనా 58 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. ఎలివేటెడ్ కారిడార్లు 2 మేము చేసిన దానికోసం రాజ్నాథ్ సింగ్ గారు అనేక సార్లు మాట్లాడి ల్యాండ్ క్లియరెన్స్ ఇస్తే అది కూడా ఆయన ఖాతాలో వేసుకున్నాడు. దావోస్ నుంచి 40,232 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిందట. 4 రూపాయలు రాలేదు ఇంతవరకు. కొత్త పెట్టుబడి సంగతి జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డు ఇలా ఖాతాలు వేసుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కర్త కర్మక్య తెలంగాణ బీజేపీ. వీళ్ళ రాకముందే మేము ఆర్డర్స్ ఇచ్చేసేసాం. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలైంది. సబ్ కలెక్టర్స్ ఆఫీసర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి పూర్తిగా సర్వే కూడా చేశాము. రీజనల్ రింగ్ రోడ్ వీళ్ళకి ఎట్లా వేసుకుంటారో వీళ్ళ ముఖానికి నాకు అర్థం కాదు. ఇంత అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేరేస్తుంది. ఆగస్టు 15 రైతు రుణమాఫీ మీరు చెప్పిందే రోజు. డిసెంబర్ 9 మా సోనియమ్మ జన్మదినం రోజు
రైతుల 2 లక్షల రుణం మాఫీ చేస్తామని ఈరోజు కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు. పంటల బీమా పథకం పునరుద్ధరణ, ఇంకొకటి ఎన్టీపీసీ రామగుండం 2వ యూనిట్. ఇందులో వాళ్ళది ఏం లేదు. ఇందులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు స్వయంగా 800 మెగావాట్లు ఆయననే వచ్చి ఆయననే దాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. మళ్ళీ ఇందులో రాసుకుంటారు అది పూర్తి చేసినట్టు. మహిళలకు ఏడాది 1 లక్ష సహాయం అంటే ఎన్ని లక్షల కోట్లు అయితే లెక్కేసుకోండి దేశంలో. కౌలు రైతులకు 12,000 అంటే 5 గ్యారెంటీల అమలు ఇదొకటి. కౌలు రైతులకు 12,000, అదేవిధంగా రైతు కూలీలకు 12,000, ఎకరానికి 15,000. ఇవన్నీ కూడా గ్యారెంటీలో ఉన్నాయి. 500కే సిలిండరు. ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. ఈరోజు తెల్ల రేషన్ కార్డుల డాటా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందరికీ 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వాలి. ఇవ్వకుండా అనేక రకాల తిరకాసులు పెట్టి మరి అందరికి కాదు కొందరికే, కొందరి కాదు మరికొందరికే అనే విధంగా నీరు గార్చి తూట్లు పొడిచారు ఈ యొక్క 500 సిలిండర్ పథకాన్ని. సిలిండర్ రాలేదు కానీ మరి ఈరోజు ప్రభుత్వం మాత్రం చాలా గొప్పలు చెప్పుకుంటుంది. ఉచిత విద్యుత్తు అందరికీ బిల్లు వస్తూ ఉన్నాయి. ఉచిత విద్యుత్ ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. అంతేకాకుండా ఈరోజు ప్రగతి భవన్ కంచెలు కూల్చామని అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నాడు ఆయన. కంచెలు కూల్చారు తప్ప మరి అక్కడ వచ్చినటువంటి ప్రజావాణిలో తీసుకున్నటువంటి దరఖాస్తులు ఎన్ని అమలు చేశారో చెప్పాలి.